రేవంత్ రెడ్డి వాటిని తుంగలో తొక్కారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేసీఆర్ హయాంలో 90% పూర్తయిందని చెప్పారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ఇప్పటికే 2 పంటలకు రైతు భరోసాను ప్రభుత్వం ఎగ్గొట్టిందన్నారు. బోనస్ బోగస్ గా మారిందని విమర్శించారు. రేపటి నుంచి జరిగే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంలో బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా తప్పకుండా అనేక అంశాలు లేవనెత్తేటువంటి బాధ్యత మా పైనన్నది. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఏదైతే ఉన్నదో కేసీఆర్ గారి హయాంలో దాదాపు 90% పనులు పూర్తి చేసినాం. మరి 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం రావచ్చింది, ఒక తట్టెడు మట్టి తీసింది లేదు, పని చేసింది లేదు. ఎందుకు ఈ యొక్క 2 సంవత్సరాలలో మరి పనులు 10% పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమైందో మేము నిలదీయబోతా ఉన్నాం. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు, 13 డిక్లరేషన్లు ఇచ్చినారు, 420 హామీలు ఇచ్చినారు. ఈ అన్ని అంశాలపైన నిలదీయబోతా ఉన్నాం. ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంలో బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా